హలో నమస్తే నేను అశోక్. దేశవ్యాప్తంగా సర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇప్పటికే మొదటి విడతలో బీహార్లో సర్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ చూస్తూ వచ్చాము. దాంట్లో సర్లకు సంబంధించి దాదాపు 60 లక్షల మంది ఓట్లను తొలగించారంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ విమర్శలు చేయడము, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సర్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సర్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఒక చర్చ దారితీస్తుంది. దానికి కూడా ఆమోదం కూడా తెలుపుతూ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా సర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తూ వచ్చింది. అయితే దీనికి సంబంధించి నిన్న పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. సర్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతూ వచ్చాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఎన్నికల కమిషన్ సర్ల పైన అలాగే సర్ పైన కూడా మాట్లాడుతూ వచ్చింది. ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి సర్ల పైన గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి నేపథ్యంలో 6 గంటలు దాటిన తర్వాత 51 లక్షల ఓట్లు ఎలా నమోదవుతూ వచ్చాయి, అసలు దీనికి కారణం ఏంటి, ఇప్పటి వరకు కూడా దీని మీద మాకు ఎందుకు ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ ఇవ్వలేదంటూ కూడా ఇప్పటివరకు కూడా మనం చూస్తూ వచ్చాము. దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు వాళ్ళు కొంతమంది పార్టీలు మారారు, కొంతమంది ఇంకా వైసీపీలోనే ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే విజయనగరం ఎంపీ కావచ్చు, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నికలు జరిగినటువంటి సర్లపైన ఎన్నికల కమిషన్ తీరుపైన మెయిన్గా ఈవీఎంలకు సంబంధించిన పరిస్థితి పైన వీటన్నిటి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ పైన విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా దీని మీద ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ రెస్పాండ్ అవ్వట్లేదు. నాట్ ఓన్లీ బీజేపీ మినహాయించి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మినహాయిస్తే మిగతా అన్ని పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు కావచ్చు, అలాగే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిలో లేనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైసీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్ సర్లపైన ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరుపైన కూడా పెద్ద ఎత్తున అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చారు, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే మెయిన్గా నిన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మొదటిసారిగా ఎన్నికలు జరిగినటువంటి 1.5 పూర్తయినటువంటి నేపథ్యంలో సర్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల సర్లపైన కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ వచ్చారు. మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అలాగే కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్టీలన్నీ కూడా పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మిథున్ రెడ్డి నిన్న పార్లమెంట్లో కోట్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అలాగే కొన్ని వార్డులకు సంబంధించి చూసుకున్నప్పుడు పార్టీకి సంబంధించిన పోలైనటువంటి ఓట్లు ఫైనల్గా రిజల్ట్కి సంబంధించిన ఓట్లు చాలా భిన్నంగా వస్తూ వచ్చాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. అలాగే హిందూపూర్కి సంబంధించి హిందూపూర్ నియోజకవర్గంలో ఒక వార్డులో వైసీపీకి సంబంధించిన అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు అసెంబ్లీ అభ్యర్థికి. అదే పార్లమెంట్కి అభ్యర్థికి మాత్రం దాదాపు 300కు పైగా ఓట్లు నమోదవుతూ వచ్చాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మెయిన్గా విజయనగరానికి సంబంధించినటువంటి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల మీద కూడా పెద్ద ఎత్తున అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. దాంతోపాటు అక్కడ ఈవీఎంల ఛార్జింగ్ వర్క్ చేసినటువంటి డేట్ తర్వాత ఖచ్చితంగా ఛార్జింగ్ తగ్గాలి, కానీ వర్క్ చేసినటువంటి డేట్ తర్వాత కూడా ఛార్జింగ్ ఎందుకు 98% ఉంది అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. సో ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, మిగతా కొంతమంది వ్యక్తులందరూ కూడా ఎన్నికల సరళపైన, ఎన్నికల కమిషన్ పైన, వాళ్ళు చేసినటువంటి తప్పులపైన కూడా విమర్శలు చేసుకుంటూ వచ్చారు. వాటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే మొట్టమొదటిసారిగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న పార్లమెంట్లో ఈ ఎన్నికల కమిషన్ని, ఎన్నికలు జరిగినటువంటి సరళని నిలదీయటము, అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఇటు ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర అంటూ చేయటము, అలాగే పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ సర్ని ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లని తొలగిస్తున్నారంటూ కూడా వస్తున్నటువంటి పెద్ద పెద్ద విమర్శలు కావచ్చు. అలాగే ఇటీవల కర్ణాటకకు సంబంధించి చూసుకున్నా, బీహార్కి సంబంధించి చూసుకున్నా, మహారాష్ట్రకి సంబంధించి చూసుకున్నా, ఈ రాష్ట్రాల్లో వేరే వేరే వ్యక్తుల పేరుతో అసలు మన దేశానికి సంబంధం లేనటువంటి కొత్త వ్యక్తులకు సంబంధించి ఇక్కడ అడ్రస్లు క్రియేట్ చేసి, ఇక్కడ ఆధార్ కార్డులు క్రియేట్ చేసి దొంగ ఓట్లను ఎలా నమోదు చేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ బయటపెట్టినటువంటి ఆధారాలు కావచ్చు. ఇలా పెద్ద ఎత్తున ఆధారాలన్నీ వస్తున్నా, పెద్ద ఎత్తున విమర్శలన్నీ వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ ఈ ఇష్యూ మీద నోరు కూడా మెదపట్లేదు. సో ఇండియా కూటమికి సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి తోడుగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ సరళిపైన, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జరిగినటువంటి ఎన్నికల అవకతవకలపైన మిథున్ రెడ్డి నిన్న పార్లమెంట్లో ప్రశ్నించారు. మిథున్ రెడ్డి నిన్న పార్లమెంట్లో ఎన్నికల కమిషన్ నిలదీయటం పైన ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఏమైనా తిరిగి సమాధానం ఇస్తుందా, నిజంగానే ఎందుకు 6 గంటల తర్వాత ఎప్పుడు దేశ చరిత్రలో లేనటువంటి విధంగా, దేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక విధంగా 6 గంటల తర్వాత 50 లక్షల పోలింగ్ ఓట్లు నమోదు అవ్వటం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున అప్పుడు చర్చనీయాంశం అయింది. ఇప్పుడు కూడా ఇంకా దానికి సంబంధించి
చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా తమ ఓటమికి సంబంధించి ఎందుకు ఇలాంటి కారణాలు జరిగాయి, నిజంగానే ఇంతమంది ఓటర్లు అసలు మన నియోజకవర్గంలో ఉన్నారా, మనకు తెలియకుండానే ఈ ఓటర్లు అందరూ ఎక్కడి నుంచి వచ్చారంటూ కూడా ఇప్పటికీ ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా పదే పదే దాన్ని రివైండ్ చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేసినటువంటి పనితీరుపైన పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మిథున్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలకి, మిథున్ రెడ్డి రైజ్ చేసినటువంటి ఇష్యూస్కి మాత్రము ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతంలో కూడా వైసీపీ నేతలు, ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, చాలామంది వైసీపీ నేతలు, అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా డైరెక్ట్గా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను రైజ్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికల సరళిలో పెరిగినటువంటి ఓటింగ్కి సంబంధించినటువంటి ఆధారాలను కూడా మాకు ఇవ్వండి అంటూ కూడా డైరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి ఎన్నికల కమిషన్ని కోరినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో ఇంత పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ విమర్శించడము, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ పోరాటాన్ని వైసీపీ ఇలా కంటిన్యూ చేస్తుందా, లేదంటే పార్లమెంట్లో ఈ సమయం వచ్చింది కాబట్టి ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతటితో మాట్లాడి వదిలేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మొదటిసారి పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలపైన మిథున్ రెడ్డి ప్రశ్నిస్తూ వచ్చారు. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా ఇంకా పాజిటివ్గా, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి వైసీపీ ఓటర్లు, వైసీపీకి సంబంధించిన అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు.